హాయ్ అండి. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలంలో ఉన్న శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చాను. చూద్దాం వెళ్ళి. సూర్యాపేట జిల్లాలో వెలిసిన మేలచెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం తెలంగాణలోని పురాతన మరియు విశిష్ట శైవ క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం సుమారు 1000 ఏళ్ల క్రితం నాటిదని ప్రతీతి. చారిత్రక ఆధారాల ప్రకారం దీనిని కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1311 సమయంలో నిర్మించారు. కొందరు దీనిని గంగబోయిన మల్లన్న అనే యాదవరాజు క్రీస్తు శకం 1126లో కట్టించారని భావిస్తారు. ఇక్కడి శివలింగం స్వయంగా ఉద్భవించినది. స్వయంభూ ఈ లింగం ప్రతి 60 ఏళ్లకు 1 అంగుళం చొప్పున పెరుగుతుందని భక్తుల బలమైన నమ్మకం. శివలింగం పైభాగంలో దాదాపు 2 అంగుళాల రంధ్రం ఉంటుంది. దీని నుండి నిరంతరం నీరు గంగ ఊరుతూనే ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఇప్పటికీ ఒక రహస్యమే. అశ్వయుజ మాసంలో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని శివలింగాన్ని తాకడం ఇక్కడి మరో అద్భుతం. శివలింగం వెనుక భాగంలో జడల వంటి ఆకారాలు ఉండటంతో స్వామివారిని అర్ధనారీశ్వరుడిగా కూడా ఆరాధిస్తారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ 5 రోజుల పాటు జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి కళ్యాణోత్సవం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఆలయంలోని శివలింగం స్వయంభూ అంటే మనుషుల చేత ప్రతిష్ఠింపబడని స్వయంగా వెలిసిన లింగం. ఒకప్పుడు ఈ ప్రాంతం అరణ్య ప్రాంతం. గోవులు రోజు ఒక ప్రత్యేక ప్రదేశంలో పాలు కాచేవి. గ్రామస్తులు తవ్వగా శివలింగం స్వయంగా వెలిసింది. అప్పట్నుంచి ఈ స్థలం పవిత్రమైంది. ఇది శివుని సాక్షాత్కారక స్థలంగా భావిస్తారు. శంభు అంటే మంగళకరుడు, సర్వ కష్ట నివారకుడు, భక్తుల దుఃఖాన్ని తొలగించేవాడు. సంతాన ప్రాప్తి, వివాహ అడ్డంకులు, ఆరోగ్య సమస్యలు, మానసిక శాంతి అన్నింటికీ ప్రసిద్ధుడు. ఈ ఆలయానికి కాకతీయుల కాలంతో సంబంధం ఉందని భావిస్తారు. ఆలయ శిల్పకళలో సరళమైన శైవ నిర్మాణ శైలి, ప్రాచీన రాతి నిర్మాణాలు, పూజ విధానాలు శైవ ఆగమ సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. ఇక్కడ శివుడు ఇష్టదైవంగా పూజించబడతారు. లక్షలాది భక్తుల దర్శనం, రాత్రంతా అభిషేకాలు, జాగరణ, విశేష అభిషేకాలు, దీపారాధనతో ఆలయం దివ్యంగా మారుతుంది. కార్తీక దీపోత్సవాలు, శివదీప దర్శనం అత్యంత శుభప్రదం. ఇక్కడ శివుడిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని గాఢ విశ్వాసం. తరతరాలుగా భక్తులు వస్తున్నారు. భక్తులు చెబుతారు. ఆలయంలోకి అడుగు పెట్టగానే మనసుకు శాంతి. శివలింగం దర్శనం చేస్తే అంతరంగ ప్రశాంతత. ఇది నిజంగా ఒక శక్తి కేంద్రం. స్వయంగా వెలిసిన శివుడు భక్తుల మనసులో వెలుగు నింపే మహాదేవుడు. మొక్కుబడులు గట్టే సంప్రదాయం ఇక్కడ ఇంకా కొనసాగుతూ ఉంది. ఇక్కడి శివలింగం మానవ నిర్మితం కాదు, స్వయంగా వెలిసింది. స్వయంభూ ఈ లింగం 1.83 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు మరియు జాతర చాలా ప్రసిద్ధి. సృష్టి లయకారకుడు ఈశ్వరుడు లీలలే వేరు. అప్పుడప్పుడు పరమేశ్వరుడు తన విశ్వరూపాన్ని భక్తులకు చూపిస్తుంటాడు. పంచభూతాలతో కలిసి ఉండే శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. కాణిపాకంలో వినాయకుడు తన ఆకారాన్ని పెంచుతున్నట్లుగానే సూర్యాపేట జిల్లా మేలచెరువులో కూడా శివశంకరుడు తన స్వరూపమైన లింగం ఎత్తు పెంచుకుంటున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా మేలచెరువులో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ జాతర నిర్వహిస్తూ ఉంటారు. నానాటికి ఎత్తు పెరగడం ఇక్కడ శివలింగం ప్రత్యేకత. ఈ క్షేత్రం శివలింగం అనేక విశిష్టతలు కలిగి ఉంది. శివలింగం శిరసు భాగంలో 2 వేళ్లు పట్టేంత స్థలం నుంచి గంగాజలం నిత్యం వస్తుండడం, ఎన్నిసార్లు తోడినా నీరు రావడం విశేషం. ఎంతో ఎత్తున ఉండే ఈ ఆలయంలోని శివలింగం నుంచి నీరు ఊరడం భక్తులను విస్మయానికి గురి చేస్తుంది. ఆలయానికి వచ్చే భక్తులు ఈ జలాన్ని తీర్థ ప్రసాదంగా తీసుకుంటారు. ఇక్కడ శివలింగం శ్వేత వర్ణంలో ఉండడం, వెనక వైపు జడ ఆకారాన్ని పోలిన గుర్తులు ఉండడం శంభులింగేశ్వర స్వామి రూపాన్ని అర్ధనారీశ్వరుడిగా పూజిస్తారు. ఇక్కడ శివుడి మహిమలకు కార్తీక మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి సందర్భంగా 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు.
ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకం, విశిష్ట పుష్పాలంకరణ చేస్తారు. ఇక్కడి శివుడు ఎంతో మహత్యం ఉందని, కోరుకున్న కోరికలు తీరుతాయని అంటున్న భక్తుల విశ్వాసం. సంతానం లేని దంపతులు స్వామివారి ఆలయంలో స్థానసారం దీక్ష చేస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ శివుడి మహిమలకు కార్తీక మాసంలో భక్తులు రద్దీగా ఎక్కువగా ఉంటుంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రజలను చూసి పరమేశ్వరుడు శలించిపోయారు. ప్రజల కష్ట సుఖాలను దూరం చేసేందుకు శివుడు మేళచెరు అటవీ ప్రాంతంలో వెలిశాడు. తొలుత శివలింగానికి 3 బొట్లు పెట్టే సైజులో ఉండగా ప్రస్తుతం 6 సైజులకు పెరిగిందని భక్తులు చెబుతున్నారు. శివలింగం ముందు భాగంలో వేరుపడుతున్న బొట్టు లాంటి ఆకారాలే ఇందుకు నిదర్శనమని పండితులు చెబుతున్నారు. గత 100 ఏళ్ల నుంచి శివలింగం పెరుగుతున్న విషయాన్ని ఇప్పటికే భక్తులకు వారి పూర్వీకులు గుర్తించి చెబుతున్నారు. ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు చాలా సంతోషంగా ఆనందంగా తిరిగి బయలుదేరుతూ ఉంటారు. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.